హలో వ్యూవర్స్, నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో కుక్క కాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స గురించి. వీధి కుక్కలను ఎదుర్కొన్నప్పుడు వ్యక్తిగత భద్రత కోసం శాంతంగా మరియు నిశ్చలంగా ఉండాలి. పరిగెత్తవద్దు. ఇది కుక్కలలో వేటాడే స్వభావాన్ని ప్రేరేపిస్తుంది. కుక్క కళ్ళలోకి నేరుగా చూడొద్దు. మీ చేతులను శరీరానికి దగ్గరగా ఉంచుకోవాలి. మీ వీపును చూపించకుండా నెమ్మదిగా వెనక్కు తగ్గాలి. కుక్క దాడికి ప్రయత్నిస్తే తల మరియు ముఖాన్ని రక్షించుకోవడానికి బంతిలా చుట్టుకోవాలి. సాధ్యమైతే ఏదైనా ఆహారాన్ని అందించవచ్చు. కుక్క కరిచినప్పుడు తక్షణ ప్రథమ చికిత్స మరియు ప్రాణరక్షణ విధానం. కుక్క కరిచిన తక్షణమే చికిత్స ప్రారంభించాలి. కరిచిన గాయాన్ని వెంటనే పంపు కింద పెట్టి సబ్బుతో కనీసం 15 నిమిషాల పాటు కడగాలి. ఈ చర్య గాయంపై ఉన్న వైరస్ను తొలగిస్తుంది. గాయాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత దానిపై బెటాడిన్ లేదా మంచి శానిటైజర్ను వాడాలి. ఇది మిగిలిన వైరస్ను నిర్మూలిస్తుంది. ముఖ్య గమనిక: గాయంపై పసుపు, కారం పొడి, ఆకులు వంటి పదార్థాలను అస్సలు ఉపయోగించకూడదు. ఇవి గాయాన్ని మరింత పాడు చేసి ఇన్ఫెక్షన్కు దారితీస్తాయి. ఒకవేళ రక్తం ఆగకుండా పోతుంటే శుభ్రమైన వస్త్రంతో ఆ ప్రదేశంలో మెల్లగా అదిమి పట్టాలి. రక్తస్రావం ఆగిన తర్వాత గాయాన్ని తెరిచి ఉంచడం ఉత్తమం. మిమ్మల్ని కరిచిన పెంపుడు కుక్క లేక వీధి కుక్క అనేది నిర్ధారించుకోవడం అత్యంత కీలకం. పెంపుడు కుక్క అయితే దాని యజమానిని సంప్రదించి ర్యాబిస్ టీకాలు వేశారో లేదో తెలుసుకోవాలి. ఈ సమాచారం తదుపరి చికిత్సకు చాలా అవసరం. ప్రథమ చికిత్స పూర్తయిన వెంటనే కుక్కకు సంబంధించిన సమాచారంతో డాక్టర్ వద్దకు వెళ్ళాలి. డాక్టర్ గాయాన్ని పరిశీలించి సరైన చికిత్సను అందిస్తారు. సాధారణంగా డాక్టర్లు టెటనస్ టాక్సైడ్ టీటీ ఇంజెక్షన్ మరియు యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ ఏఆర్వి ఇస్తారు. ఏఆర్వి అత్యంత కీలకమైన చికిత్స. పూర్వకాలంలో బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్లు ఇచ్చేవారు. ఇప్పుడు కేవలం చేతిపై కొన్ని సాధారణ షాట్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అవసరమైతే ఇమ్యూన్ గ్లోబులిన్ ఆరైజిన్ ఇంజెక్షన్ కూడా డాక్టర్లు ఇస్తారు. ఈ చికిత్సలు సక్రమంగా తీసుకున్నట్లయితే కుక్క కాటు వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే వీటిలో దేనినైనా నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం ఉంటుంది.